మీడియా అంటే కేవలం వార్తలను ప్రసారం చేయడమే మాత్రమే కాదు, సమాజానికి దారి చూపించడం కూడా అని అదే బాధ్యతను తన భుజాలపైన వేసుకొని ముందుకు సాగుతోంది బిగ్ టీవీ. పంట వ్యర్థాలకు నిప్పంటిస్తే అది కేవలం పొలాలకే కాదు, భవిష్యత్ తరాల భవిష్యత్తుకే ముప్పు అని గ్రామాన చైతన్యం కల్పిస్తోంది బిగ్ టీవీ. భూమిని కాపాడాలి, ప్రకృతిని పరిరక్షించాలి, రైతు భవిష్యత్తును నిలబెట్టాలి అనే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ సమాజ సేవలో మరో అడుగు ముందుకేస్తోంది బిగ్ టీవీ. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ ఏజెన్సీ మండలంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో పంట వ్యర్థాలను కాలిస్తే జరిగే నష్టాలపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణానికి, భూసారానికి ఎదురయ్యే నష్టాలపై జిల్లా వ్యవసాయ అధికారి సరిత గారితో కలిసి రైతులకు అవగాహన కల్పించారు బిగ్ టీవీ. ఈ అవగాహన కార్యక్రమంలో కొత్తగూడ ఏజెన్సీ పరిధిలో ఎంతమంది రైతులు హాజరయ్యారు? వ్యవసాయ అధికారిక సరిత పంట వ్యర్థాలను తొలగబెట్టడానికి ప్రత్యామ్నాయాలుగా రైతులకు పలు సూచనలు చేశారు. నిప్పు పెట్టడం వల్ల మట్టితో ఉండే మిత్ర పురుగులు చనిపోయి భూమి ఎలా నిస్సారవంతమవుతుందో వివరించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మీడియా అంటే కేవలం వార్తలే కాదు, సమాజ స్పృహ కూడా కలిగి ఉండాలని బిగ్ టీవీ మరోసారి నిరూపిస్తుంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఈ మధ్య కాలంలో రైతన్నలు పంట వ్యర్థాలు నిప్పు పెడుతున్న క్రమంలో ఈ నిప్పు పెట్టడం వల్ల భూమి సారం తగ్గిపోతుంది. రైతుల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈరోజు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్లో. కొత్తగూడ ఏజెన్సీ సంబంధించిన చివరి గ్రామంలో ఈరోజు డిఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ సరిత నేతృత్వంలో అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు సంయుక్తంగా కూడా ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే ముప్పులు, భవిష్యత్ తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి, భూమి సారం ఏ విధంగా తగ్గిపోతుంది, పంటకు నిప్పు పెట్టడం వల్ల భవిష్యత్ తరాలకు బూడిద మాత్రమే మిగులుతుందనే అవగాహన మొత్తం రైతులు కల్పిస్తున్నారు. గతంలో ఎన్నలేని విధంగా ఈ ఏడాది మాత్రం విపరీతంగా పంట కొయ్యలతో పాటు మొక్కజొన్న దంతెలకు కూడా నిప్పులు పెట్టడం, ఈ భూసారం తగ్గిపోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. కొంతమంది మనుషులు ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ విషయంపై మనతో మాట్లాడడానికి డిఏఓ సరిత ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఏం అవగాహన కల్పిస్తున్నారు? ఈ రోజున కొత్తగూడ ఇంటీరియర్ ఉంటుంది మండల్, ఇక్కడ అవగాహన కల్పించడం కోసం మైలారం అనే విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడికి మా ఏడిఏ గారు, ఏఓ గారు ప్లస్ మా ఏఈఓస్ అందరం కూడా రావడం జరిగిందండి. మెయిన్గా ఏంటంటే రాను ఇప్పుడు మొక్కజొన్న ఏరియా అనేది జిల్లాలో పెరిగిందండి, 3 ఇంతలు పెరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 1,56,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. వరి కూడా మనకు 1,61,000 ఎకరాల్లో సాగు చేశారు. ఇవేంటంటే కోసిన తర్వాత హార్వెస్టర్స్తో ఇదంతా కోసిన తర్వాత ఇది మనం యాక్చువల్గా ఎస్ఎస్పి కానివ్వండి, వేస్ట్ డీకంపోజర్తో మనం మురగబెట్టుకొని అది ల్యాండ్లో మనము రొటేషన్ అంటే మన రోటోవేటర్తో అది కలుపుకోవచ్చు. కానీ చాలామంది రైతులు తెలియక కొంత అవగాహన లోపం, కొంత ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేయక, అంటే తొందరగా ఎర్లీ సోయింగ్స్కి వెళ్తూ ఉంటాను. అట్లా వెళ్ళినప్పుడు ఇవి అంతసేపు వెయిట్ చేయొద్దన్నట్టు ఆలోచించుకొని దీనివల్ల జరిగే నష్టాల కన్నా ఇది ఈజీగా అయిపోతుంది అనేసి ఆలోచిస్తూ ఉన్నారండి. ఇది అనేది రాను పెరిగిపోతూ ఉంది. అందుకనే మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. విలేజ్ లెవెల్లో మా స్టాఫ్ అంతా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లలో కూడా మేము షేర్ చేస్తున్నాం. అన్ని వీడియోలు కానివ్వండి, వీటికి సంబంధించి నష్టాలు ఏమున్నాయి అనేది షేర్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఫార్మర్స్కి అవగాహన కల్పించడం కోసం ఇక్కడ కూడా రావడం జరిగింది. మెయిన్గా రాను ఎక్కువ పెరిగిపోతూ ఉంది. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఈ తగలబెట్టకుండా మనం ఏదైతే భూమిలో దీన్ని కలియదున్నుకుంటే మనకేంటంటే చాలా వరకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఎరువులు కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ప్లస్ కాల్చడం వల్ల నష్టాలు ఏంటంటే ఎక్కువగా మనకు కాల్చడం వల్ల ఎక్కువ పొగ అనేది వచ్చేసి చాలా రకాల మనకు ప్రాణాంతకమైన ఈ వాయు కాలుష్యం అనేది ఎక్కువైపోతూ ఉంది. దానివల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువైతా ఉన్నాయి, వ్యాధులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, కళ్ళ మంటలు కానీ అవన్నీ రావడం. తర్వాత ఈ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. ఎక్కువ టెంపరేచర్స్ పెరిగిపోవడం మనకు తెలుసు కదండి. ఎక్కువ పొల్యూషన్ ఉన్నప్పుడు మనకు ఓజోన్ లేయర్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మెయిన్గా రైతులకు ఉపయోగపడే ఏదైతే మంచి సూక్ష్మజీవులు భూమిలో ఉంటాయో, రైతులకు ఉపయోగపడే కొన్ని ఖనిజాలు కానీ కొన్ని పోషకాలు కానివ్వండి భూమిలో ఉంటాయి. అట్లాగే మేలు చేసే సూక్ష్మక్రిములు కూడా ఉంటాయి. అవన్నీ కూడా చనిపోతూ ఉన్నాయండి. తర్వాత
తర్వాత భూమి అనేది బాగా నెర్రబారిపోతుంది. ఇట్లా కాల్చడం వల్ల నెర్రబారిపోవటం వల్ల తర్వాత దాన్ని మనము బాగు చేసుకోవాలన్నా దాదాపు 20 సంవత్సరాలు పడుతుంది అది బాగా కావాలంటే. కాబట్టి కలియ దున్నుకోవటం వల్ల మనం ఏదైతే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటున్నామో దానివల్ల ఏదైతే లాభాలు ఉన్నాయో అదే లాభం దీన్ని కలియ దున్నుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరికీ అవగాహన కల్పిస్తున్నామండి. మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక మనం ఒక ఎకరానికి చల్లుకొని నీళ్లు పెట్టుకొని చల్లుకుంటే అది మురిగిపోతుంది. మురిగిపోయిన తర్వాత మనం కలియ దున్నుకోవచ్చు, వేస్ట్ డీకంపోజర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా తగలబెట్టడం వల్ల కేవలం పంటే కాకుండా పక్కనున్న చేన్లు తగలబడిపోవటం, లేదంటే తోటలు తగలబడిపోవటం, లేదు అని అంటే అది మనకి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లా రైతులు కూడా తగలబెట్టే టైంలో కొంతమందికి అంటుకొని ప్రాణాలు కోల్పోయిన సందర్భం కూడా ఉందండి. చాలా రకాల నష్టాలు దీనివల్ల ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చేయకూడదని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు ఈ ఫ్లెక్సీ ద్వారా, ఫ్లెక్సీలో కూడా మీరు చూడండి, ఫ్లెక్సీలో కూడా మేము రైతులందరికీ ఇట్లాంటి ఫ్లెక్సీస్ మేము గ్రూప్లలో కూడా షేర్ చేస్తూ ఉన్నామండి అందరికీ ఈ మ్యాటర్. ఇంకా కూడా మంచి ఏదున్న వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాం వాళ్ళకి అవగాహన కనిపించేటట్టు. పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్యానికి ప్రమాదం, పర్యావరణ కాలుష్యం, నేల సారానికి నష్టం, ఆర్థిక నష్టం, చట్టపరమైన చర్యల్లో కూడా అండి మనకు 2017లో మనకు ఒక జీవో నెంబర్ 27 వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే తక్కువ చెత్త కాలిస్తే 5,000 రూపాయలు జరిమానా, ఎక్కువ చెత్త కాలిస్తే 25,000 జరిమానా ఉంది. కాబట్టి వ్యవసాయ శాఖ నుంచి మేము కూడా పోలీస్ శాఖతో కలిసి సంయుక్తంగా ఇట్లా మేము ఎంత చెప్పినా కూడా వినకపోతే మాత్రం తప్పకుండా దాని ప్రకారం చట్టరీత్యా దాన్ని యాక్షన్ తీసుకునేది తప్పకుండా ఉంటుందండి. అదే మనం కనుక దున్నుకుంటే ఏంటి లాభం అంటే మల్చింగ్, అట్లా మల్చింగ్ చేసుకుంటే అదంతా నేలలో కలియ దున్నుకోవచ్చు. రోటోవేటర్తో మనం కలియ దున్నుకోవడానికి, కంపోస్ట్ తయారు చేసుకోవడానికి, ఇంకా అవసరమైతే బయోగ్యాస్, ఈ బొగ్గు తయారీకి కానివ్వండి, పశువుల మేత, మెయిన్గా పశువుల మేతకి దాని ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీని ద్వారా మేము అవగాహన కల్పించడానికి ఇక్కడ రావడం జరిగిందండి. మేడం, మీడియా అంటే మీరు కేవలం న్యూస్ మాత్రమే చూశారు, కానీ మేము బిగ్ టీవీ మాత్రం అవగాహన కల్పిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకనంటే సామాజిక బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న మాకైనా మీరు ముందుకొచ్చి బిగ్ టీవీ ముందుకు వచ్చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, జిల్లాలో మీరు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మండల్ లెవెల్లో కండక్ట్ చేస్తామని మీరు నాతో మాట్లాడడం జరిగింది. దీనికి మాత్రం మేము వ్యవసాయ శాఖ తరపు నుంచి మీ బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ఎందుకంటే రైతుల కోసం అనే కాదు, సమాజం కోసం మీరు ఆలోచించి చేస్తున్న ఈ పని మాత్రం చాలా మెచ్చుకోదగింది. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీకి. ఇది మొత్తానికి పంట వ్యర్థాల నిప్పు భవిష్యత్ తరాల ముప్పు వాటిల్లో ప్రమాదం ఉంటుంది. రైతన్నలు ఆలోచించండి, నేలకు నిప్పు పెట్టకండి. భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అగ్రికల్చర్ ఆఫీసర్ సరిత చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతన్న ఒకసారి ఆలోచించి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.